హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న 100% స్ట్రైక్ రేట్ తోనే ఆయన గెలిచినప్పుడు ఇప్పటి వరకు ఆయన ఎంత అయితే సపోర్ట్ చేశారంటే నాగబాబు చేసినంత సపోర్ట్ ఇంకా ఎవ్వరూ చేసి ఉండడు. అటు తమ్ముడుగాను ఎంతో సపోర్ట్ చేసిన ఆయనకి ప్రజెంట్ ఆయనకి ఏ పొజిషన్ ఇవ్వాలి, ఎక్కడ ఆయనకి ఏ సీట్ ఇవ్వాలి ఏంటి అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే 95 కార్పొరేషన్ సీట్లు ఉన్నాయి. సో 95 కార్పొరేషన్ సీట్లలో జనసేనకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 25 సీట్లు అడుగుతున్నారంట. అంటే ఇటు బీజేపీ కూడా ఒప్పుకోవాలి, అటు టీడీపీ కూడా ఒప్పుకోవాలి. మీరు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు 134 సీట్ల వరకు ఆయన గెలవడం జరిగింది. ఆయన అన్ని సీట్లు గెలిచిన తర్వాత కార్పొరేషన్ లో అట్లీస్ట్ 3/4 అయినా లేకపోతే హాఫ్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అటు బీజేపీ వాళ్ళు కూడా 8 స్థానాలలో పోటీ చేశారు. 8 స్థానాల్లో గెలవడం జరిగి 2 స్థానాల్లో పోవడం జరిగింది. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ లలో 100% స్ట్రైక్ రేట్ ఉంది, మాకు 25 సీట్లు కావాలి కార్పొరేషన్ అని అడుగుతున్నారంట. అదే క్రమంలో సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా చెక్కలు కొడుతుంది ఏంటి అంటే టీటీడీ చైర్మన్ పొజిషన్ నాగబాబుకి ఇస్తున్నారు అనేది ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా టీటీడీకి సంబంధించి ఇన్ని రోజులు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మార్చేయాలి. మార్చేయడమే కాకుండా వాళ్ళు చేసిన అక్రమాలన్నిటినీ గుర్తించదగ్గ స్టామినా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నాగబాబు అని చెప్పేసి జనాలలో గట్టి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని రీసెంట్ గా ఆయన నేను దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడడం జరిగింది. అదేంటి అంటే నేను ఎప్పుడూ కూడా టీటీడీ చైర్మన్ పదవిని ఆశించలేదు. అండ్ అలాగే నేనే కాకుండా ఈ టీటీడీ పదవి గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మేము దీని గురించి అడగలేదు. అండ్ మోర్ ఓవర్లీ మాకు వెళ్ళి అడగాలి అన్న మాకు ఏదోలా ఉంది. గెలిచిన తర్వాత మేము వెళ్ళి అడగాలి అంటే మాకు ఇప్పటికే అర్థం అవ్వట్లేదు, మేము ఏ పొజిషన్ ని తీసుకోవాలి ఏంటి అనేది మాకే క్లియర్ గా తెలియట్లేదు అని చెప్పేసి అటు నాగబాబు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఎమ్మెల్సీలు ఎవరెవరైతే ఉన్నారో మీ వల్లనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఎట్లా విన్ అవ్వాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. ఇటువైపు చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి అలాగే టీడీపీ మరియు బీజేపీ ముగ్గురు కలిసి ఉండడంతో ప్రతి ఒక్క విషయానికి సంబంధించి ప్రతి ఒక్కటి చర్చగా చేసుకొని అందరూ కూర్చొని మాట్లాడి దాని తర్వాత ఒక ఎండ్ డిసిషన్ లోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో నాగబాబు కూడా ఒక పోస్ట్ ఇవ్వబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న ఎలక్షన్స్లలో కూడా ఆయనకు ఒక దగ్గర ఎమ్మెల్యే సీట్ రావాల్సి ఉంది, కానీ అక్కడ బీజేపీ వాళ్ళు మేము తీసుకుంటాము అనగా కొన్ని ప్లేసెస్లలో పవన్ కళ్యాణ్ అడ్జస్ట్ అవ్వడం జరిగింది. కానీ ఈసారి ఆయన అడ్జస్ట్ అవ్వదలుచుకోవట్లేదు. మరి వెయిట్ చేసి చూడాలి. నిజంగానే నాగబాబుకి చైర్మన్ పదవి అయితే దక్కట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా చాలా మంది ఆయన చైర్మన్ పదవి తీసుకుంటే బాగుంటుంది టీటీడీకి అనుకున్నారు. కానీ ఆయనకి ఆ పదవి పైన ఎలాంటి వ్యామోహము లేదు. అండ్ అలాగే ఇప్పుడు ఎక్కువగా చర్చలో ఉంది ఏంటి అంటే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారు అని. సో వెయిట్ చేసి చూద్దాం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.